హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. మీకోసం మేము టార్గెట్ సిరీస్తో మీ ముందుకు వచ్చాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 45 days మాతో ట్రావెల్ చేయండి. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ బయాలజీ పిల్లలు బ్యాక్లాగ్స్ ఉన్నాయి మేడం, ఇప్పటివరకు మేము ప్రిపరేషన్ చేయలేదు, మాకు చెప్పింది ఏమీ ఇయర్ అర్థం కాలేదు అనుకున్నా మీకు బేసిక్స్తో సహా నేర్పుతాం కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో వింటే చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్లో మీకు 2 marks క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ 2 marks క్వశ్చన్స్లో వాళ్ళు ఎక్కువగా అడిగేది ఏంటంటే రౌట్స్ లా, హెర్నీస్ లా, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, చిన్న చిన్న క్వశ్చన్సే అడుగుతారు. లేదంటే రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు. సో ఈ రకంగా అడిగేటప్పుడు మీకు వాట్ ఈజ్ మొలారిటీ, వాట్ ఈజ్ నార్మాలిటీ, అసలు సొల్యూషన్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ కొంచెం నేర్పుతా చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు సొల్యూషన్ అంటే ఏంటో కాదు, మీరు రెగ్యులర్గా మీరు ఇంట్లో యూస్ చేసే సాల్ట్ సొల్యూషన్ కానీ, షుగర్ సొల్యూషన్ కానీ, ఏదైతే మీరు వాటర్ తీసుకుంటారో ఆ వాటర్నే మనం ఇక్కడ సాల్వెంట్ అంటున్నాం. ఏదైతే మీరు సాల్ట్ లేదా షుగర్ యాడ్ చేస్తారో దాన్ని మనం ఇక్కడ సొల్యూట్ అంటున్నాం. ఇక్కడ మీకు ఈ రౌల్స్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, లేక కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఈ సొల్యూట్ ప్లేస్లో ఒక నాన్ వాల్టైల్ సొల్యూట్ తీసుకుంటున్నారన్నమాట. ఎందుకు మేడం నాన్ వాల్టైల్ సొల్యూటే తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఈ సొల్యూట్ యాడ్ చేసిన వెంటనే అది వాల్టైల్ అయిపోయింది అనుకోండి. వాల్టైల్ అయిపోతే ఇట్ డస్ నాట్ అబ్జర్వ్, మనం వాటి యొక్క ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయలేం. సో మా వేపర్ ప్రెషర్ కానీ, లేక బాయిలింగ్ పాయింట్ కానీ, మెల్టింగ్ పాయింట్ కానీ, ఫ్రీజింగ్ పాయింట్ కానీ, ఆస్మాటిక్ ప్రెషర్ కానీ ఇలాంటివి ఏమి మనం క్యాల్కులేషన్ చేయలేం. సో దట్స్ వై మీరు ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి, నాన్ వాల్టైల్ సొల్యూట్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ నాన్ వాల్టైల్ సొల్యూట్ని బేస్ చేసుకొని అక్కడ మీకు ఒక 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. సో ఆ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో వాట్ ఈజ్ రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే, మీరు ఒక సొల్యూట్ అంటే నాన్ వాల్టైల్ సొల్యూట్ని సాల్వెంట్ యాడ్ చేయడం వల్ల ఈ సాల్వెంట్కి ఉన్న వేపర్ ప్రెషర్ కంటే ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. ఆ వర్డ్ని మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటున్నాం. సో వాట్ ఈజ్ రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్స్కి అడిగారు అనుకో, మీ మార్క్స్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు మై డియర్ స్టూడెంట్స్, మీకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ వేస్తారు, అంతే కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మీరేమి కంటస్సా పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఎక్కువగా బై హార్ట్ చేస్తారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అన్నది. మీరు లాజికల్గా ఆలోచిస్తే కనుక మీరు ఎలాంటి టైంలోనైనా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఫీవర్ వచ్చింది, చదవలేకపోయారు, కానీ ఆ క్వశ్చన్ చూస్తే మీరు ఆన్సర్ చేసేటట్టు మీకు మేము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్, సొల్యూట్ ఏ నాన్ వాల్టైల్ సొల్యూట్ని సాల్వెంట్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమో P0 అనుకోండి. మీరు ప్రిపేర్ చేసిన సొల్యూషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ వాల్టైల్ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ ఏ సాల్వెంట్, దట్ వేపర్ ప్రెషర్ ఈస్ డిక్రీజెస్. సో P0 మైనస్ PS, దీన్ని మనం ఏమంటున్నాం మై డియర్ స్టూడెంట్స్, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో దీన్ని మనం దేంతో డివైడ్ చేస్తున్నాం, ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్తో డివైడ్ చేస్తున్నాం. ఆ డివైడ్ చేసేటప్పుడు వచ్చే రేషియో ఏదైతే ఉంటుందో దాన్నే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు. ఓకే, సో ద రేషియో బిట్వీన్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ as రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇది కాలిగేటివ్ ప్రాపర్టీలో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ అంటే మీరు తీసుకున్న ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అన్నది మీరు ప్రిపేర్ చేసే బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం ప్రిపేర్ చేశారు, నాన్ వాల్టైల్ సొల్యూట్ని సాల్వెంట్లో యాడ్ చేశారు, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ని TS అనుకున్నారు అనుకోండి.
ఇది ఎలా ఉంటుందని చెప్పాను, ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే దాన్ని మనం ఏమన్నాం, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, టీఎస్ మైనస్ టీ నాట్. ఇట్ ఈస్ కాల్డ్ as delta TB. Delta TB. Delta TB is nothing but the difference between the boiling points of solution and pure solvent. Okay, so that is called as elevation in boiling point. This is the second colligative property. Okay, next ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు రౌల్ట్స్ లా ఒకటి, హెర్నీస్ లా మీరు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లా ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ సొల్యూషన్స్కి ఈ రౌల్ట్స్ లా అనేది అప్లై చేస్తారు. సో లిక్విడ్ సొల్యూషన్స్ ఎందుకు అని చెప్తున్నామంటే, ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ dissolve in a particular solvent, the relative lowering of vapor pressure is equal to mole fraction of solute. The relative lowering of vapor pressure is equal to mole fraction of solute. ఓకే, ఈ సొల్యూట్ని మనం సాల్వెంట్ని ఏ అనుకోండి, సొల్యూట్ని బి అనుకోండి. సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో బేస్డ్ ఆన్ ద ఫార్ములా యూ కెన్ డిఫైన్ ద డెఫినిషన్. ఓకే, so in a non-volatile solute dissolved in a particular solvent, the relative lowering of vapor pressure is equal to mole fraction of solute. That is called as Raoult's law. Okay, the next one Herney's law. ఈ హెర్నీస్ లా దేనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. అంటే ఒక గ్యాస్ని తీసుకొచ్చి సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా దాహం వేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న లెమన్ సోడానో లేక ఇంకేదైనా ఒక కూల్ డ్రింక్ అయినా తాగుతారు. ఈ కూల్ డ్రింక్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ రెసిపీ ఏదైతే ఉంటుందో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాల్ట్ సొల్యూషన్ తీసుకోండి, లేక స్వీట్ సోడా కావాలంటే స్వీట్ సొల్యూషన్ తీసుకుంటారు లెమన్ వాటర్లో. తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు, ఒక ప్రెషర్తో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఒక క్లోజ్ బాటిల్లో పెట్టి మీకు ఆ గ్యాస్ అన్నది అందులో ఫిల్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, సమ్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ passed into the particular solution. That is nothing but with pressure only the gas is dissolved in a particular solution. Without pressure it does not dissolve the gas in a particular solution. So here the solution, the non-volatile solute, ఇక్కడ solute అని కనం గ్యాస్ అంటాం. ఏ గ్యాస్ని అయితే మీరు వాటర్లో డిజాల్వ్ చేస్తున్నారో ఆ గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అన్నది, మోల్ ఫ్రాక్షన్ అన్నది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద వేపర్ ఫేజ్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద వేపర్ ఫేజ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెర్నీస్ లా. That Herney's law, we remove the proportionality, we can write KHXB. This is the mole fraction of gas, okay, in a particular solution. So that KH is called as Herney's constant. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎలా ఉంది, y is equal to mx ఫార్ములా ఉందా? మా స్టూడెంట్స్కి అయితే గమ్మని అర్థమవుతుంది. ఆరిజిన్ త్రూగా వెళ్ళే ఒక స్లోప్ అన్నమాట. సో ఆరిజిన్ త్రూగా వెళ్ళే ఒక స్లోప్ అన్నది వస్తుంది. ఈ స్లోప్నే మనం ఏమంటున్నాం మై డియర్ స్టూడెంట్స్, హెర్నీస్ కాన్స్టెంట్ KH. ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఇస్తే ఇట్లా వాల్యూ ఇస్తాడు, ఇచ్చి వాట్ ఈస్ ద స్లోప్ ఇన్ ద పర్టికులర్ సొల్యూషన్ అడిగితే the slope is nothing but Herney's constant. The x is taken as the mole fraction of gas, y is taken as partial pressure of a particular solution of in the vapor phase. So the next topic is osmotic pressure. This is the fourth colligative properties in the solution topic. So the osmotic pressure means, what is the, first we know for the osmosis. What is meant by osmosis? A semi-permeable membrane. ఈ సెమీ-పెరంబుల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి మేడం, కొత్త వాళ్ళు చెప్తున్నారు అనుకోకండి. మీకు ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ని మీరు బాయిల్ చేశాక తోలు తీసారనుకోండి, ఆ తోలు తీస్తే మీకు ఒక వైట్ లేయర్ వస్తుంది. సో ఆ లేయర్ లాగే ఉంటుంది సెమీ-పెరంబుల్ మెంబ్రెయిన్. ఈ సెమీ-పెరంబుల్ మెంబ్రెయిన్ యొక్క థీమ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ అలౌ ద వాటర్ మాలిక్యూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ సాల్వెంట్ మాలిక్యూస్. సో ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూస్ అన్నవి
ఈ సెమీ పెరంబల్ మెంబరిన్ త్రూగా లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు వెళ్తాయి. ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అందుకే మన వాటర్ ప్యూరిఫికేషన్ మెథడ్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఇంప్యూర్ వాటర్లో ఉన్న వాటర్ని మనం బయట తీయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్స్ ఆస్మాసిస్. ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ని మనం వాటర్ ప్యూరిఫికేషన్ మెథడ్లో ఉపయోగిస్తాం. అది వేరే టాపిక్. బట్ ఇక్కడ మీరు ఉపయోగించేది ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ ఆస్మాసిస్ ప్రాసెస్ని ప్రివెంట్ చేయడానికి ఎటు నుండి వేస్తారు, ఎటువైపు ఫ్లో రేట్ ఆఫ్ సాల్వెంట్ ఉంటుందో దాని ఆపోజిట్గా ఒక పిస్టన్ హెల్ప్తో ప్రెషర్ని ఇస్తారనమాట. సో దిస్ ప్రెషర్, హౌ మచ్ ప్రెషర్ ఈస్ గివెన్ టు ద పర్టిక్యులర్ solution to prevent the osmosis process, that pressure is called as osmotic pressure. Okay my dear students, the next topic is isotonic solution. The isotonic solution is nothing but isotonic. ఇక్కడ ఉంది చూసారా ఆస్మిక్, అలా గుర్తుపెట్టుకోండి. సో the osmotic pressure of both solutions are equal. It is called as isotonic solutions my dear students. The next topic is రిలేటింగ్ lowering of vapor pressure. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా RLVP. It is nothing but relative lowering of vapor pressure. This is nothing but the ratio between lowering of vapor pressure and pure solvent vapor pressure. So this is called as relative lowering of vapor pressure. Okay, the next one, colligative properties. ఇంతకు ముందే ఇంట్రడక్షన్లో చెప్పాను కదా ఏంటవి. ఫస్ట్ వన్ ఈజ్ relative lowering of vapor pressure. Second one, elevation of boiling point. And third one ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, depression in freezing point. The fourth one is osmotic pressure. These four are colligative properties. The next one is ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా డెల్టా టీబీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సొల్యూషన్ అండ్ ప్యూర్ సాల్వెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ఎలా ఉంటుంది అంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ or kb into small m. It is nothing but m is molality. Molality అంటే my dear students, 1 mole of solute dissolve in 1 kg of solvent. సో ఈ kbని ఒక కాన్స్టెంట్, దీన్ని ఎబిలోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు. అదే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం, దీన్ని క్రైసోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు. నెక్స్ట్ కమింగ్ 2 క్వశ్చన్స్ అవే, ఒకసారి చూడండి. ఎబిలోస్కోపిక్ కాన్స్టెంట్ మీన్స్ ద డెల్టా టీబీ at elevation of boiling point observed, at the point of elevation of boiling point observed. So what is the constant at 1 mole of solute dissolving 1 kg of solvent? It is nothing but the delta TB is equal to KB into M. This M is nothing but molality. This molality is what? 1 mole of solute dissolving 1 kg of solvent. So in that particular position, what is the value of elevation in boiling point is equal to the ebuloscopic constant. The next one is chrysoscopic constant. Same ఇది కూడా అదే definition నాన్న. The Kf is equal to the delta Tf is equal to Kf into small m. It is nothing but again molality. Molality means what? At 1 mole of solute dissolving 1 kg of solvent, what is the observed depression in freezing point? It is nothing but m is equal to 1. The depression in this freezing point is equal to chrysoscopic constant. So this is called as chrysoscopic constant. Thank you my dear students. Are you understand very well? Okay, follow the app and download the app, and again we have a material in the following links. Okay, all the best. Have a nice day.